అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో 28వ తారీఖున, అలాగే మార్చి 1, 2, 3 తారీఖుల్లో వృశ్చిక రాశి వారు వినబోతున్నటువంటి శుభవార్తలు, అలాగే వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి జాతక ఫలితాలన్నీ కూడా క్లియర్గా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మరి వృశ్చిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది నా ఛానల్ గ్రోత్కు ఎంతో సహాయపడుతుంది. ఇక వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశిన ఎంతో గొప్ప వ్యక్తులైతే జన్మించి ఉన్నారు. అలాగే ఈ యొక్క వ్యక్తులు చాలా అద్భుతమైనటువంటి వాక్చాతుర్యంతో ఉంటారు. చాలా తీవ్రంగా ఆలోచన విధానంతో ఉంటారు. ప్రేమ, కోపం, లక్ష్య సాధనలో వీరి అంకితాభావం అనేది అద్భుతంగా ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఇక వీరి విషయాలను ఇతరులతో సులభంగా పంచుకోరు. ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వంతో ఉంటారు. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడంలో కూడా వీరికి వీరే సాటిని చెప్పుకోవచ్చు. అంటే భయంతో కాకుండా హుందాగా పరిస్థితులను ఎదుర్కొంటారు. చాలా విశ్వాసపాత్రుడు, అలాగే ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు. నమ్మక ద్రోహం చేస్తే ఎవరిని కూడా క్షమించరు, దరిదాపులకు కూడా రానివ్వరు. అయితే మీకు ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కోబోతున్నటువంటి కొన్ని విషయాల గురించి, అలాగే ఈ 4 రోజులు విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇలా అన్ని రంగాల వారికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. మీ మనసుతో ఆలోచించి మరి కాసేపు వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయేటటువంటి ఈ విషయాలన్నీ కూడా నిజంగా మీకు చాలా అవసరం. అంతేకాకుండా మీకు మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయి ఈ మాటలు. మీ భవిష్యత్తులో తిరుగులేనటువంటి మంచి బంగారు బాటలు వేస్తాయి. కాబట్టి దయచేసి వీడియోను చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. అలాగే మీ జీవితంలో ఎటువంటి అద్భుతమైనటువంటి మార్పు సంభవించబోతుంది అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ ఇంటికి కొన్ని అంటే చాలా రోజుల నుండి చెప్పుకోలేం కానీ ప్రతిరోజు కూడా ఏంటంటే ఒక దైవశక్తి అనేది రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళుతూ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మీరు ఎలా తెలుసుకోవాలి, ఎలా గమనించాలి, ఇంతకు అసలు ఆ దైవశక్తి ఎవరు, ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా ఆ దైవశక్తి మీ ఇంటికి ఎందుకు వస్తుంది, మీరు కనుక నిజం తెలుసుకోవడమే కాకుండా తప్పకుండా తెలుసుకొని ఆ దైవానుగ్రహాన్ని పొందాలండి. అయితే ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మీ జీవితాన్ని ఇంతగా అనవసరమైనటువంటి లేనిపోని ఆలోచనలతో, సమస్యలతో మేము గడిపేస్తున్నామా, ఇన్ని సమస్యల్లో ఇరుక్కొని ఉన్నామా అని పశ్చాత్తాపడతారండి. ఇప్పటి వరకు మీకు ప్రయోజనం దొరకలేదు. అయితే మేము ఎప్పుడూ కూడా ఏదన్నా అనుకున్నా కానీ నెరవేరడం లేదు, ఏదైనా అనుకుంటే అది ముందుకు వెళ్ళడం లేదని చెప్పి బాధపడుతూ ఉండుంటారు కదా. మరి ఇంతకీ ఆ దైవశక్తి ఎప్పటి నుండో మీ మీద కరుణా కటాక్ష వీక్షలను ప్రసరింపచేస్తూ ఉంది. అయితే మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ సమస్యలకు మీరు కొన్ని కారణాలు అవుతున్నారు. మానసికంగా నలిగిపోయారు. సృష్టంగా ఒకసారి అర్థం చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇది పరమ సత్యం. కాబట్టి ఈ విషయం తెలిసిన తర్వాత నిజంగా మీకు ఆనంద బాష్పాలు కూడా వస్తాయి. మీరు ఇన్నాళ్ళుగా పడినటువంటి ప్రతి కష్టానికి, అనుభవించినటువంటి ప్రతి సమస్యకు సరైనటువంటి సమాధానాలు దొరికే రోజులు. అయితే జీవితంలో కొన్ని అత్యంత కఠినమైనటువంటి సందర్భాల్లో భగవంతుడు నిజంగా ఉన్నాడా, ఉంటే మాకు కష్టాలు ఎందుకు వస్తాయి, మేము ఎందుకు ఇలా బాధపడతాం, మా మీద ఎందుకు ఇంత పగబడ్డాడు ఆ భగవంతుడు అని చెప్పేసి మనం తీవ్రంగా భగవంతుని నిందించినటువంటి క్షణాలు ఉంటాయి. అయితే మీకు మీ ఆవేదనలో మీరు పలికినటువంటి ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు అనేది ఒకసారి మీరు ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది. నిజం తెలుసుకున్న తర్వాత మీరు చాలా బాధపడతారు. దైవానికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకునే తీరతారు. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఒకవేళ వీక్షణమైనటువంటి స్వభావం ఎన్నో రకాలుగా కలిగి ఉంటాయి. అయితే ఆ కోవకు చెందిందే మీ రాశి కూడా. ఎంతో విశేషమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న రాశి. రాశి చక్రంలోనే చాలా విశిష్టతను సంతరించుకుంది. అలాగే మిగిలినటువంటి రాశుల కంటే కూడా ఎంతో భిన్నమైనది, లోతైనది. అలాగే మిమ్మల్ని అర్థం చేసుకోవడం కూడా చాలా గొప్ప సవాలనే చెప్పుకోవాలి. ఒక్కసారి మిమ్మల్ని అర్థం చేసుకుంటే అంతకంటే గొప్ప స్నేహితులు ఎవ్వరికీ కూడా మీరు ఉండరు. మరొకరికి దొరకనట్లుగా ఉంటారనమాట. ఇక ఈ రాశికి ఎప్పుడూ కూడా అంటే ఈ రాశి వారు ఎప్పుడు ఏంటంటే అండి, ప్రతి ఒక్కటి కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఎవరికీ కూడా ఏ విషయాలను చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు. అలాగే ధైర్యానికి, పోరాట ప్రతిభకు మీకు మీరే సాటని చెప్పుకోవాలి. అలాగే మీరు ఎక్కువగా అంటే దేని గురించి అయినా కానీ ఇది చేశాము, అది చేశాము, ఇది చేస్తాము అని ముందే చెప్పుకోరు. చాలా గోప్యంగా ఉంటారు. అలాగే చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటారండి. మీ పనేంటో మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు.
అయితే ఏదైనా కానీ అంటే మీకు సంబంధించింది ఏదైనా ఆపద కానీ ప్రమాదం కానీ వస్తుంది అని చెప్పి మీకు ముందే తెలిస్తే మాత్రం మీరు చాలా అంటే చాలా అంటే మీ యొక్క ఆత్మరక్షణ కోసం మీరు ఎంతకైనా కానీ పోరాడతారనమాట. సాధారణంగా మీరు ఎవ్వరి జోలికి వెళ్ళరు, వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. కానీ ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా, కించపరిచినా, లేదంటే మీ ఆత్మాభిమానాన్ని, కుటుంబ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా మాత్రం అసలు సహించరు. ఎవరైనా కానీ మరి ఎటువంటి స్పందన లేకుండా ఉండరు కదండి, మీరు కూడా అంతే స్పందిస్తారు. అయితే అంతేకాకుండా మీకేంటంటే భావోద్వేగాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. మీకు నీటికి అంటే నీటి లోతు ఏ విధంగా అయితే తెలుసుకోలేమో మీ గుణం కూడా ఎవరికీ కూడా తెలియదనమాట. అంటే అలా ఉంటాయన్నమాట మీ ఆలోచనలు. చాలా గోప్యంగా రహస్యంగా ఉంటారు. అలాగే పైకి ఎంత నవ్వుతున్నప్పటికీ లోపల చాలా గూడు కట్టుకున్నటువంటి బాధ మిగిలిపోయి ఉంటుంది. గంభీరంగా చూసేటటువంటి చూపు కూడా. అయితే లోపల సముద్రం అంత భావోద్వేగాలు నిండుంటాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ ఏదైనా చాలా తీవ్రంగా అనుభవిస్తుంటారు. అలాగే మీ యొక్క లక్షణాల్లో ఒకటేంటంటే మీ యొక్క రహస్య స్వభావం. మీరు మీ మనసులో విషయాలను అంత సులభంగా ఎవరితో చెప్పుకోరు. అలాగే మీ జీవితం ఒక తెరిచినటువంటి పుస్తకంలా ఉండదు. మీ గురించి పూర్తిగా తెలుసుకోవడం కూడా దాదాపు ఎవరికైనా అసాధ్యమనే చెప్పుకోవాలి. ఈ కారణంగా మిమ్మల్ని చూసి చాలామంది అపార్థం కూడా చేసుకుంటారు. అలాగే మీ భావాలను, బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమో అని చెప్పి మీరు కూడా భయపడుతూ ఉంటారు. అందుకే మీ చుట్టూ ఎప్పుడూ కూడా ఒక పెద్ద అదృశ్యమైనటువంటి గోడను కట్టుకొని జీవిస్తారు. అయితే కేవలం మీరు పూర్తిగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులకే ఆ గోడ లోపలకు ప్రవేశం ఉంటుందన్నమాట. ఇక మీకున్నటువంటి మరొక అద్భుతమైన శక్తి అంతర్దృష్టి. ఎదుటివారి మనసులో ఏముందో నిజం చెప్పేటటువంటి అంటే వారు నిజం చెప్తున్నారా, అబద్ధం చెబుతున్నారా, ఇలా చాలా ఎక్కువగా చూడగానే సులభంగా పసిగట్టగలరనమాట. వారి కళ్ళల్లోకి చూసి వారి మాట తీరును బట్టి, వారి యొక్క ప్రవర్తన బట్టి వారి అసలు ఉద్దేశం ఏమిటనేది మీరు బాగా తెలుసుకుంటారు. ఈ శక్తి కారణంగా మిమ్మల్ని మోసం చేయడం దాదాపు చాలా అసాధ్యమని చెప్పుకోవాలి. ఇక ఎవరైనా మీ ముందు నాటకాలు ఆడినా, కళ్ళబుల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు. అందుకే మీరు నిజాయితీగా ఉండేవారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. అలాగే నమ్మక ద్రోహాన్ని కూడా మీరు అస్సలు సహించరు. అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వడానికైనా కానీ వెనుకాడరు. అలాగే మీకు స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. ఇక మీ స్నేహం చాలా లోతైనది, శాశ్వతమైనది. అయితే మీతో ఏదైనా కానీ స్నేహాన్ని పొందడం కూడా అంత సులభం అనేది కాదు. మీరు ఎవరైనా స్నేహితులుగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా కూడా ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు. అలాగే మిమ్మల్ని గాయపరిచిన వారిని లేదా క్షమించడం కానీ లేదంటే వారిని వదిలేయడం కూడా కష్టమని చెప్పుకోవాలి. ఆ గాయం మీ మనసులో ఎప్పటికీ ఒక మాయని మచ్చలా ఉంటుంది. అందుకే మీతో శత్రుత్వం పెట్టుకోవడం కూడా ఒక నిప్పుతో చెలగాటం ఆడితే ఎలా ఉంటుందనేది వారికి అర్థమైపోతుంది. ఇక జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళనైనా ధైర్యంగా మీరు ఎదుర్కొంటారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఒకసారి ఓడిపోయినా మరలా రెట్టింపైనటువంటి బలంతో ప్రయత్నించి విజయం సాధించేంత వరకు విశ్రమించరు. అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా నాయకులుగా గొప్పగా ఎదుగుతారు. మీ జీవితంలో అంకిత భావంతో మీరు పనిచేయడానికి ఇష్టపడతారు. ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు విడిచిపెట్టరు. ఏకాగ్రత చాలా బాగా ఉంటుంది. పరిశోధన, గూఢాచార్యం, సైకాలజీ, సర్జరీ వంటి లోతైనటువంటి విశ్లేషణ మీకు ఎక్కువగా అవసరం. అలాగే మీ యొక్క అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి రంగాల్లో మీరు బాగా రాణిస్తారు. మీకు అధికారం అంటే ఇష్టం. ఇతరులను అంటే మీ నాయకత్వం వహించడం బాగా ఇష్టం. మీలో ఉన్నటువంటి సహజమైనటువంటి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక బృందాన్ని నడిపించడంలో, కష్టమైనటువంటి పనులను పూర్తి చేయడంలో మీరు ముందుంటారని చెప్పుకోవాలి. ఈ విధంగా మీ యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయానికి వస్తే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, ప్రేమ సంబంధాల విషయాల్లో కూడా మీరు చాలా అద్భుతంగా ఉంటారు. ఇక మీ ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక మీరు ప్రేమలో స్వచ్ఛత, లోతును ఇష్టపడతారు. అదే సమయంలో మీలో అసూయ అలాగే మావారు అనేటటువంటి భావన మీకు ఎక్కువగా ఉంటుంది. ఇక మీ యొక్క భాగస్వామ్యం కోసం అలాగే మీతో మాట్లాడాలని చెప్పి ఎదురు చూసేటటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీలో ఉన్నటువంటి నిజాయితీ, ప్రేమ ఎదుటి వ్యక్తులకు బాగా ఇష్టపడతారు. చిన్న అనుమానం వచ్చినా మీరు అస్సలు తట్టుకోరు. ఇక మీ యొక్క ప్రేమ ఎంతో తీవ్రంగా ఉంటుంది. అనుమానం వస్తే ఎదుటి వారి యొక్క ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారిపోయేలాగా ఉంటుందన్నమాట. అందుకే మీతో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా ఉంటారు. మీతో ఉండేటటువంటి వ్యక్తులతో మీరు చాలా మొండితనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు
చాలా అంటే చాలా అంటే మీ మొండి పట్టుదల కొన్నిసార్లు మీ యొక్క విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు సంబంధాలు కూడా దెబ్బతినడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇతరుల సలహాలు వినడానికి మీరు అంతగా ఇష్టపడరు. మీకు తెలిసిందే సరైనదని చెప్పి అనుకునేటటువంటి భావన మీకు బలంగా ఉంటుందన్నమాట. ఇక మీరు మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను, మనుషులను అలాగే మీ అదుపులో ఉంచుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక మీకు అనేక కష్టాలను, పరీక్షలను పెట్టేటటువంటి ఆ భగవంతుడు కూడా శాంతింపచేసేటటువంటి, శాసించగలిగినటువంటి ఏకైక శక్తి పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉండుంటారు. చాలామంది లేదంటే మీ మనస్తత్వం, మీ ఆలోచన, తీవ్రమైనటువంటి స్వభావం పరమేశ్వరుడి తత్వానికి దగ్గరగా ఉండే ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలా భావించి ప్రత్యక్షంగా మిమ్మల్ని గమనిస్తుంటాడు. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా వింటే మీకు రాత్రి సమయాల్లో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటున్నప్పుడు లేదంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియనటువంటి సానుకూల శక్తి ఒక దైవిక ప్రమలంలా మీకు చుట్టూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఎక్కడి నుండో కానీ సుగంధభరితమైనటువంటి విభూది వాసన లేదంటే గుడిలో వినిపించేటటువంటి విధంగా గంటల శబ్దం కానీ మెల్లగా ఇట్లాంటివి వినిపించడం, కర్పూర వాసన ఇటువంటివన్నీ కూడా జరిగే ఉండవచ్చు. అయితే ఇవన్నీ మీ భ్రమ అయితే కాదండి. అవి మీ ఊహలు అంతకన్నా కూడా కాదు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడని చెప్పి మీరు భావించినటువంటి తర్వాత మీ జీవితం అప్పుడు అర్థవంతంగా అవుతుందన్నమాట. అర్ధాంతరంగా అంటే ఇప్పుడు దాకా తెలియనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు. మీకు తిరుగులేనటువంటి సంకేతాలన్నీ కూడా భగవంతుడు ఇస్తున్నాడు, కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. అయితే మీరు ఆయన్ని తెలుసుకోవాలని చెప్పి ఆయన అనేక విధాలుగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి మనం చేసే పూజలు కానీ, దైవనామస్మరణ కానీ, యాగాలు కానీ, హోమాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా స్వామి కోరుకోడు. మన భక్తిని, స్వచ్ఛలమైనటువంటి నమ్మకాన్ని, నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటాడు. కాబట్టి మనం చేయవలసింది ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరంలో ఉన్న పరమేశ్వరుడు పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అని కనీసం 11 సార్లైనా జపించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనసులో ఉన్నటువంటి అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలను, ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. తెలియనటువంటి ధైర్యం, అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజు లేదా పౌర్ణమి రోజుల్లో ప్రతి సోమవారం, శనివారం రోజు శివాలయానికి వెళ్ళి రండి. ఒక రాగి చెంబులో స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకొని పరమేశ్వరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేసుకోండి. ఒక మారేడు దళాన్ని భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలు, బాధలు, కోరికలు స్వామి పాదాల వద్ద ఉంచేసి రండి. ఖచ్చితంగా ఆయన మీ యొక్క మొరను ఆలకిస్తాడని చెప్పి మీ మనసులో నమ్మండి. అలాగే వీటన్నిటికంటే ఇంపార్టెంట్ కులదేవత ఆరాధన చేసుకోండి. పరమేశ్వరుడు ఆరాధన ఇవి చేసుకోవడం వల్ల వారి యొక్క ఆశీస్సులు మీకు తోడైతే శత్రువులు కూడా మీకేమీ హాని తలపెట్టలేరు. మీకు జరగనిదంటూ ఏది ఉండదు. మీ మీద నరదృష్టి, నరఘోష ఇటువంటివి కూడా మీ దరిదాపులకు కూడా రావన్నమాట. మీరు ఏ పని మొదలుపెట్టినా అఖండ విజయం, ఆర్థికంగా అన్నీ కూడా మీకు సరిగ్గా మీ చేతిలో ధనం నిలబడడం ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఖర్చులు కూడా మీకు అదుపులోకి వస్తాయి. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే మీరు సంపాదించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, మంచి అవకాశాలు తలుపు తట్టే విధంగా దైవానుగ్రహం కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఈ ప్రపంచంలో అమూల్యమైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతతను తప్పకుండా గడిస్తారనే చెప్పుకోవాలి. అలాగే మీకు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింతగా బలపడి మీ యొక్క దాంపత్య జీవితంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా చాలా సంతోషంగా మీరైతే కాలాన్ని గడుపుతారు. అయితే పరమేశ్వరుడిని మీ మనసులో ప్రతినిత్యము కూడా మీ హృదయంలో నిలుపుకొని స్వామిని ఆరాధిస్తూ ఉండాలి. ఈ విషయాన్ని అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే పరమేశ్వర ఆరాధన, కులదేవత ఆరాధన మిమ్మల్ని ముందుకు నడిపించేటటువంటి రథసారథిలో మీ పక్కనే ఉండి అంగరక్షకులుగా వారు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటారు. ఇది పరమ సత్యం. మీ సత్యం మీరు తెలుసుకున్న తర్వాత మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ 4 రోజుల విషయానికి వస్తే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు తెలియకుండానే రోజులు గడిచిపోతాయి అన్నమాట. చూడండి, అన్ని రంగాల వారికి ఈ 4 రోజుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. మనకి ఏదైనా 4 రోజులు అనుకూలంగా ఉండబోతుందని మనకు తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఏదో ఒక దైవానికి సంబంధించినటువంటి పూజలో మంచి పనులు చేయడం వల్ల మనకు ఇంకాస్త ఎక్కువగా కలిసి వచ్చే విధంగా ఉంటుందన్నమాట. అలాగే మీరు అనుకున్నటువంటి పనులు కూడా సజావుగా సాగిపోతాయి. మీరు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడం చూస్తారు. ప్రేమికుల పరంగా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అండి, ఇంట్లో ఉన్నటువంటి సోదర సోదరీమణులు కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి దగ్గర బంధువులు ఏదైనా కానీ ఒక బంధాన్ని మీరు కోల్పోయేటటువంటి, దూరం చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక బంధం విషయంలో మీరు చాలా కేర్లెస్గా ఉంటారనమాట. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుటుంబ సమస్యలు, ధన సమస్యలు ఇవేమీ లేవు, కానీ మీరు
కొన్ని విషయాల్లో ఏంటంటే మన అనుకున్నటువంటి బంధాలను మిస్ చేసుకుంటున్నారు. అంటే మీకున్నటువంటి పనుల వల్లో లేదంటే మీరు ఏదైనా కానీ టెన్షన్స్ వల్ల, ఒత్తిడి వల్ల మీకు తెలియకుండానే కొన్ని బంధాలను దూరం పెడుతున్నారు. ఆ వ్యక్తుల అంటే వారి మనసులో ఏంటంటే మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఒకటి కలుగుతుందనమాట. అంటే మీరు వాళ్ళని దూరం పెడుతున్నారనో, లేదంటే మీరు వారికి సరైనటువంటి సమయాన్ని కేటాయించడం లేదనో, ఇటువంటివన్నీ కూడా కలిపి వారు మనసులో పెట్టుకొని మీతో ఉన్నటువంటి రిలేషన్షిప్ను వదులుకోవడం. అంటే అటు ప్రేమికుల పరంగా కావచ్చు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ కావచ్చు. ఇలా ఏదైనా కానీ ఒక మంచి బంధాన్ని మీరు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎంతో కాలంగా మనం అంటే ఎన్ని టెన్షన్స్ అనుభవించినా, ఎంత ఒత్తిడికి గురైనా, ఎంత డబ్బు సంపాదించినా మనకంటూ మనల్ని ప్రేమించేటటువంటి బంధాన్ని మనం నిలుపుకోలేకపోతే అక్కడే మనం ఫెయిల్ అయిపోతామన్నమాట. కాబట్టి మనం ఎంత బిజీలో ఉన్నా, ఎంత సమస్యల్లో ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ కూడా మన మంచి కోరుకునే వారి యొక్క బంధాన్ని మనం మిస్ చేసుకోకూడదు. కాబట్టి మీరు కూడా వారికి సరైనటువంటి సమయాన్ని కేటాయించండి. ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్లు, అలసటలు, బ్రతుకులో ఉన్నటువంటి కష్టాల నుండి ఈ 4 రోజులు మీరు తప్పకుండా రిలీఫ్ని అయితే పొందుతారు. చూడండి, వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేస్తారు. హాయిగా శాశ్వతంగా ఆనందాన్ని జీవించడానికి ఒక మంచి అవకాశాలను మీరు కనుక్కుంటారు. అవకాశాలు కూడా మీ తలుపు తడతాయి. జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఈ 4 రోజులు మీకు మంచి సమయం అనమాట. అంటే మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని మార్పులను మీరు ఆస్వాదించడానికి మంచి సమయం. ఇక అలాగే వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలని చెప్పి మీ యొక్క పాత స్నేహితులు ఇచ్చేటటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి. మీరు వారి యొక్క సలహాలను కనుక పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ ప్రవర్తనలో సరళతను కలిగి ఉండి మీ కుటుంబ సభ్యులతో చక్కని ఆనందమయ సమయాన్ని అయితే గడపండి. అలాగే ఈ 4 రోజుల్లో ఒక మంచి రొమాంటిక్ ఫీలింగ్ను కూడా మీరు అనుభూతి చెందుతారు. అలాగే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఈరోజు ఎంతగానో, ఈ 4 రోజుల్లో మిమ్మల్ని ఎంతగానో అర్థం చేసుకొని ఇద్దరికి ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ కూడా తొలగిపోయడానికి అవకాశం ఉంది. ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి 4 రోజుల్లో కుటుంబ సభ్యులతో కానీ, మీ స్నేహితులతో కానీ. తద్వారా ఈ 4 రోజులు మీ జీవితంలో కల్లా అందమైనటువంటి రోజులుగా మీకు గుర్తుండిపోతాయి. మీకు వీలున్నప్పుడు మీకు ఏదైనా మీ దగ్గర ఉన్నంతలోనే గోదానం, లేదంటే గోవుకి ఏదైనా కానీ చక్కగా ఆహారం పెట్టడం కానీ, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి పేదవారికి ఏదైనా కానీ మీ వంతుగా సహాయం చేయడం లాంటివి చేయండి. అలాగే మీకు ఈ 4 రోజుల్లో ఏంటంటే మీకు సంబంధించి ఇంకా పూర్తి జాతక ఫలితాల గురించి గమనించినట్లయితే విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఇంటి వద్ద సామాజిక సమావేశ స్థలాల్లో మీరు కొన్ని పనులు కూడా కేటాయిస్తారంటే బిజీగా ఉన్నప్పటికీ కూడా మీరు ఏంటంటే ఇంటి వద్దనే సామాజికమైనటువంటి కార్యక్రమాలను చేస్తారనమాట. దీంట్లో ఏంటంటే భాగంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఏకమవుతారు. అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. అయితే మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాల విషయానికి వస్తేనండి, మీరు ఏం చేయాలి అంటే కనుక ఈ 4 రోజుల్లో ఖచ్చితంగా తులసి మాత దగ్గర దీపం పెట్టుకోండి. తులసీదేవితో చక్కగా మీరు మమేకం అవ్వండి. అంటే ఉదయం సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు అమ్మవారితో మాట్లాడండి మనసు విప్పి. అమ్మవారిని ఒక మొక్కగా భావించకండి. అమ్మవారితో కాసేపు మీకున్నటువంటి సమస్యలు చెప్పుకోండి, దీపం పెట్టండి. అలాగే 11 సార్లు తులసి మాత చుట్టూ తిరగండి. అలాగే మీకున్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ ఊరి చివరిలో ఉండేటటువంటి గంగమ్మ, పోలేరమ్మ ఇలా ఉంటారు కదండి. అలా అమ్మవార్లకి ఎవరైనా కానీ మీ ఊర్లో ఎవరైతే ఉంటారో అమ్మవారికి నిమ్మకాయల మాలను అమ్మవారికి మెడలో సమర్పించండి. అలాగే రావి చెట్టు చుట్టూ కూడా 11 సార్లు చక్కగా 11 సార్లు తిరిగి అక్కడ కూడా దీపం పెట్టుకోండి. ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా